హలో ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవునిలో స్థిరులుగా ఉండటం అనే అంశం గురించి తెలుసుకుందాము. దేవునిలో స్థిరంగా ఉండే వ్యక్తి పరిస్థితులను బట్టి కాదు కానీ దేవుని వాగ్దానాలను బట్టి జీవిస్తారని మనము తెలుసుకోవాలి. ప్రార్థన, దేవుని వాక్యము, విశ్వాసము మనలను దేవునిలో స్థిరపరుస్తాయి. శోధనలు వచ్చినప్పటికీ దేవునిలో స్థిరంగా నిలిచిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడని మనము తెలుసుకోవాలి. దేవునిలో స్థిరత్వం కలిగిన జీవితము ఆత్మీయ ఫలంతో ఫలిస్తుందని మనము తెలుసుకోవాలి. క్రీస్తులో నిలిచిన వాడు ఎన్నడూ భయపడడు కాబట్టి దేవుని శక్తితో ముందుకు సాగుతారు. దేవునిలో స్థిరత్వం ఉన్నప్పుడు మన విశ్వాసం కదలదు కాబట్టి ఎల్లప్పుడూ దేవునిలో స్థిరంగా ఉండాలి. దేవుని చిత్తంలో నిలిచి ఉండటం నిజమైన స్థిరత్వానికి గుర్తు. దేవునిలో స్థిరంగా ఉండే జీవితము ఇతరులకు కూడా ఆశీర్వాదంగా మారుతుందని మనము తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని కార్యముల పట్ల స్థిరంగా ఉంటూ ఆయనలో బలపడుతూ ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉండాలి. దేవుని వాక్యంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ దేవునిలో స్థిరంగా ఉండటం నేర్చుకోవాలి. మన విశ్వాసము, ఆత్మీయ జీవితము ఎల్లప్పుడూ బలంగా ఉండాలి. ఆయనలో స్థిరులుగా ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టడని మనం గ్రహించి దేవుని చిత్తంలో నిలిచి ఉంటూ విశ్వాసంలో బలపడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా మనము జీవించాలి. ఆ విధంగా ఆయనలో స్థిరంగా ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.